న్యాయం చెప్పండి సార్. మేము ఎక్కడికైనా పోవాలి సార్. చిన్న చిన్న మా పరిస్థితి ఏంటి చెప్పండి సార్. మీరు రోడ్డు మీద ఏడాలా? మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి సార్. చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని మాకు న్యాయం చేయండి సార్. మాకు అదే కావాలి. మాకు ఇది తీసేసిన మాకు తలవని చూపించండి సార్. గుడిసెలు వేసుకుంటా కన్నా మాకు రూమ్ రెంట్లు కట్టుకుంటా కూడా మాకు స్తోమత లేదు సార్. మాకు లేదు సార్ రూమ్ రెంట్ కట్టుకుంటా కూడా. మా ఆయన కిడ్నీ పేషెంట్ సార్. మా ఆయన 2 కిడ్నీలు కూడా పోయినాయి సార్. ఒక్కదాన్ని కష్టపడుకొని మా ఆయన పిల్లలు పెంచుకున్నారు సార్. నాకు 2 ఆడపిల్లలు సార్. ఒక కొడుకు వాళ్ళు పెట్టుకొని నేను పెంచుకున్నాను సార్. నేను ఈ గుడిచుకొని తల గుడిచుకొని లేకపోతే మేము ఎక్కడికైనా బతకాలి సార్. చెప్పండి సార్. న్యాయం చేయండి సార్. మీరైనా మాకు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? మిమ్మల్ని గెలిపించాం కదా సార్. గెలిపించడం కూడా విశ్వాసం లేకుంటే గుడిసిని పీకెత్తే మేము ఆరవే ఎవరికైనా చెప్పుకోవాలి సార్. చెప్పండి. మేము ఎవరికైనా చెప్పుకోవాలి. మేమేమని చెప్పుకోవాలి సార్. ఎక్కడికైనా పరిగెట్టాలి మేము. వేరే ఉంటానికి ఏముంటే అక్కడ ఎక్కడ కూడా ప్లేస్ లేదు సార్. మాకు ప్లేస్ లేదు. రేపు పొద్దున తీసేయమంటారు. పోలీసులు తీసుకొని వస్తారంటున్నారు. లేడీస్ కానిస్టేబుల్స్ తీసుకొని వస్తారంటున్నారు. పరిస్థితి మేము ఎక్కడ ఊరేసుకొని చచ్చిపోతాం సార్. పెట్రోల్ తెచ్చుకొని తగలేసుకొని చచ్చిపోతాం. ఇక్కడ కుక్కలతో తొక్కి తెస్తామన్నారు సార్. తొక్కించినా సార్ పిల్లలతో మేము అలా నిలబడతాం. మాకు ఆధారు లేదు, మేము ఇక్కడనే జీవించాలంటే ఏమంటున్నారు అధికారులు? మొత్తం ఖాళీ చేసేయమంటున్నారు సార్. ఏ ఒక్క గుడిసె కూడా ఉండకూడదు అంటున్నారు. మొత్తం ఖాళీ చేసేయమంటున్నారు. మీరు ఖాళీ చేయమన్నా సరే మేము ఖాళీ చేయమని చెప్తున్నాం సార్. మాకు తలమాన చూపించండి. మేము అది ఒక్కటే కోరుకుంటున్నాం. మాకు తలమాన జాగాన్ని చూపిస్తే మేము ఎక్కడ దిక్కును కొండలో మండలో బరగా కర్రల గిర్లని పట్టుకుని వెళ్ళి వేసుకుంటాం. ఎంత దూరం ఉంటుంది ఈ నుంచి చెరువు? ఇక్కడే సార్. పైకే ఉంది. పైకి వెళ్ళాలి సార్. సంబంధం లేదు సార్. మాకు అడ్డగట్టు కూడా ఉంది సార్ అక్కడ. కరాక మీరు తీసేవాళ్ళమ్మా. మీరు తీయపోతే మేమేం చేయాలంటే అది చేస్తాం అంటున్నారు సార్. అయ్యా మేము 30 సంవత్సరాల బట్టి నుంచి ఇక్కడ ఉంటున్నాం. చిన్న చిన్న బిడ్డలు పెట్టుకుని ఉంటున్నాము. మమ్మల్ని ఇప్పుడు ఏ సార్ కూడా మమ్మల్ని కాపాడతాక రాలేదు. ఎవ్వరు కూడా రాలేదు. ఈయన గెలిపించాము. ఓట్లేసి గెలిపించాము. ఇప్పుడు మమ్మల్ని 36 చెరువులను తాగెత్తున్నారు. మాకు 4 రోజులు బట్టి నుంచి అన్నం తింటలేదు. అన్నం తింటే మీ పీ తిన్నట్లు లెక్క అయ్యా. మేము అసలు నిద్రపోతలేదు. 4 రోజుల నుంచి మాకు నిద్ర లేదు. ఎప్పుడు వస్తున్నారో తెలియదు. ఎప్పుడు వస్తారో తెలియదు. ఏమైపోతామో తెలియదు. మాకు టెన్షన్. మాకు ఆఫీస్ వాళ్ళు వస్తున్నారు సార్. మీరు అర్జెంట్ ఖాళీ చేస్తారా? ఖాళీ చేయరా? లేదా కోకులను తీసుకొస్తాం, లేదా పోలీసులు తీసుకొస్తాం. ఇయ్యా చెప్తున్నారు సార్. ఖచ్చితంగా ఇయ్యా చెప్తున్నారు. ఇప్పుడు కూడా గంట ముందు వచ్చారు. 4 వచ్చారు. మధ్యాహ్నం కూడా 4 వచ్చారు. ఏమంటున్నారమ్మా మీరు గుడిసెలు ఖాళీ చేయరా? మీరు ఖాళీ చేయకపోతే మీరు అలాగే ఉండండి, మిమ్మల్ని మనుషులతో పాటు తొక్కిచ్చేస్తాం అంటున్నారు సార్. ఏం చేయాలి సార్ చెప్పండి. మనుషులతో పాటు అంటే మీరు ఏం పని చేస్తారమ్మా? మేము శిల్పాల్లో హౌస్ పికింగ్ చేస్తాం సార్. పని చేస్తాం సార్. మీకు గుడిసెలు తప్ప ఇంకా గుడిసెలు తప్ప మాకు ఆధారం ఏంటి ఏది లేదు సార్. మాకు ఊళ్ళో ఇంటి కూడా మా ఆంధ్ర కూడా మాకు ఇల్లు కట్టుకుంటే అక్కడ ఇల్లు కూడా లేదు సార్. మాకు తాళం కూడా లేదు సార్. మాకు ఇక్కడ 30 ఏళ్ళ బట్టి నుంచి బతుకుతున్నాం సార్. ఇక్కడ ఓటక్కు కూడా ఇవ్వడం ఉంది సార్. మాకు వేసాం సార్. వేసి ఆయన గెలిపించాం సార్. గెలిపించబట్టి మాకు ఇంత తిప్పలం. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కే రోడ్డు. అవును సార్. ఈ చిన్న బట్టలు పిల్లలు పట్టుకొని మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి సార్. చెప్పండి సార్.